తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పరిచారికులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించినామే, పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఒక రైలు వేగంగా వస్తుంది. ఆ వేగంగా వెళ్తున్నటువంటి రైలు మరి పాయింట్ల వద్ద వేగం తగ్గించాలి. స్టేషన్స్ దగ్గరికి వచ్చేసరికి వేగం తగ్గించాలి. కానీ ఆ డ్రైవరు వేగం ఏమీ తగ్గించట్లేదు. ఆగవలసిన స్టేషన్లో రైలు ఆగకుండా వెళ్ళిపోతుంది. ఏమైంది అసలు, ఎందుకు ఇలా జరుగుతుంది అని గార్డుకి అనుమానం వచ్చింది. వేగం తగ్గట్లేదు, ఆగవలసిన చోట ఆగట్లేదు, ఏదో సంథింగ్ రాంగ్ జరిగింది అని చెప్పి గార్డుకు అనుమానం వచ్చింది. ఆ గార్డు ఏం చేయడండి, తన దగ్గర ఉన్నటువంటి వాక్మెన్ మరి లోపలే ఉంటాడు కాబట్టి అతను ఏం చేయడండి, తన దగ్గర ఉన్నటువంటి వ్యాక్యూమ్ బ్రేక్ని గట్టిగా నొక్కాడు. రైలు ఆగింది. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అతని చెయ్యి యాక్సిలేటర్ పై ఉన్నది. అకస్మాత్తుగా మరి హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోయాడు. ఆల్రెడీ 15 నిమిషాలు అవుతుంది ఆయన చనిపోయి. 15 నిమిషాల క్రితమే అతను మరణించాడు. మరణించిన స్థితిలో ఆ రైలు 17 మైళ్ళు నడిచిందంట. చనిపోయాక రైలు 15 మైళ్ళు నడిచిందంట. డ్రైవర్కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు. కానీ ఆ అసిస్టెంటు మరి అప్పట్లో అది బొగ్గు రైలు కాబట్టి ఇంజిన్లో బొగ్గు వేయడంతో నిమగ్నం అయిపోయాడు. నిజానికి డ్రైవర్ కూర్చున్న పద్ధతి చూస్తే ఎవరైనా అతను బ్రతికున్నాడని అనుకుంటారు. ప్రస్తుతం మన జీవితాల్లో, మన సంఘాల్లో పరిస్థితి కూడా ఈ డ్రైవర్ లాగే ఉన్నదన్నమాట. చూడటానికి సజీవంగా ఉన్నట్లు భ్రమ కలుగుతుంది, కానీ ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఉంది. అనేక చట్టాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా నిర్జీవంగా ఉన్నాయి. డ్రైవర్ సజీవంగా ఉన్నాడని అసిస్టెంట్ భ్రమించినట్లు సంఘాన్ని నడిపించేటువంటి వారు తమ సంఘం సజీవంగా ఉన్నదని చెప్పి భ్రమపడుతున్నారు. అనేక మంది దైవ సేవకులు ప్రతిష్ట లేక సరైన నడిపింపు లేక సంఘం ఎలా పోయినా సరే మనకు నష్టం లేదు అనేటువంటి భావంతో ధనార్జన కోసమే సంఘాన్ని నడిపిస్తున్నారు. మీ సంఘం అభివృద్ధి లేకుండా ఉన్నదా? ఒకవేళ ఆత్మీయంగా సచ్చినటువంటి వ్యక్తి దానిని నడిపిస్తున్నాడేమో ఒక్కసారి మీరు గమనించండి. గత 25 సంవత్సరాల నుంచి కూడా అదే స్థితిలో ఉన్నారా? అదే అప్పులో ఉన్నారా? అదే బాధలో ఉన్నారా? అదే సమస్యలు కంటిన్యూ అవుతూ ఉన్నారా? చూసే వాళ్ళకి అందరికీ చక్కగా మంచి బట్టలు కట్టుకుని సంఘానికి వెళ్తున్నట్లుగాను, చూసేవారందరికీ కూడా చూస్తున్న వారి జీవితాలు మరి చూస్తున్న వారి పరిస్థితి మీరు అందరికీ కూడా మంచిగా కనిపిస్తుండొచ్చు, కానీ లోపల బాధ లోపలే ఉన్నదా? ఏ విధమైన ఆర్థికపరమైన అభివృద్ధి లేదా? ఆరోగ్య విషయంలో అభివృద్ధి లేదా? ఉన్న స్థితిలోనే, సత్యని స్థితిలోనే ఉన్నట్టుగా మీకు అనిపిస్తున్నదా? దయచేసి గమనించండి ప్రియులారా. ఇటువంటి సంఘటనలు మన జీవితంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి. కాబట్టి ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ మరి దేవా, నన్ను ఉండవలసిన రీతిలో, ఉండవలసిన మనుషుల మధ్య, ఉండవలసిన సమయంలో, ఉండవలసిన చోట ఉంచినందుకు వందనాలు దేవా, ఆమెన్. ఉండకూడని పరిస్థితుల్లో, ఉండకూడని సమయంలో ఉండకుండా చేసినందుకు వందనాలు దేవా అని చెప్పి మనం పలుకుతూ ఉండాలి. ఆమెన్. అర్థమైందా? ఉండవలసిన సమయంలో, ఉండవలసిన రీతిలో, ఉండవలసినటువంటి మనుషులతో ఉండాలి. ఉండకూడని సమయంలో, ఉండకూడని మనుషుల దగ్గర ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు యోనాతాను బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఆయన ఉండవలసిన సమయంలో, ఉండవలసిన ప్లేస్లో, ఉండవలసిన వారితో లేడు. దావీదు ఫ్రెండ్ అయినటువంటి యోనాతాను ఎక్కడుండాలి? దావీదుతో ఉండుంటే
ఉండవలసిన ప్లేసు దావీదుతోటి, ఉండవలసిన మనిషి దావీదుతోటి. కానీ ఏం చేశాడు? రిలేషన్షిప్ నా తండ్రి నా నాన్న అని చెప్పి ఉండకూడని వ్యక్తులతో, ఉండకూడని ప్రదేశం అంటే వాళ్ళ నాన్నగారు యుద్ధానికి వెళ్తుంటే యోనతాను కూడా యుద్ధానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏమైంది? ఉండకూడని సమయంలో, ఉండకూడని ప్రదేశంలో, ఉండకూడని వ్యక్తులతో ఉన్నాడు కాబట్టి యుద్ధంలో మరణించాడు, చనిపోయాడు. వింటున్నారా ప్రియులారా? జీవితం అంతా కూడా అయిపోయింది అక్కడితోటి. కానీ అది ఉండకూడని ప్రదేశం అనమాట. వింటున్నారా? జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. ఇక్కడ సమూయేలు చూడండి, తల్లి దగ్గర ఉన్నాడు. ఒక సమయం వద్దులోకి మరి ఏలీ దగ్గరికి వెళ్ళిపోయాడు సమూయేలు. తల్లి అక్కడ తీసుకెళ్ళింది. ఉండవలసిన సమయంలో, ఉండవలసిన పరిస్థితిలో, ఉండవలసిన మనుషుల మధ్య ఉన్నాడు. అక్కడ దేవుడు మాట్లాడే సమయానికి దేవుని సన్నిధిలో ఉన్నాడు సమూయేలు. చిన్నవాడే, ఉండవలసిన సమయంలో ఉన్నాడు, ఉండవలసిన ప్లేస్లో ఉన్నాడు, ఉండవలసిన మనుషుల దగ్గర ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూసారా? గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ఉన్నాము అంటే ఉన్నాం కాదు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎవరి మధ్యలో ఉండాలో వారి మధ్యలో ఉండాలి, ఎటువంటి సమయానికి ఉండాలో అటువంటి సమయానికి ఉండాలి. అటువంటి భాగ్యం ఈ మాటలు వించిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.